అలజడికి చలనేగే అలజడికి గెలుపల్లే మొదలై చరితగా మారే నీ పయనం నీ ఆశయమే తమ ఆశ అని తమ కోసమని తెలిసా నువ్వు లక్ష్యమని తమ రక్షవని నినదించేరా పదర 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 నిగతముకు కొత్త జననమిదిరా నీ ఎత్తుకు తగిన లోతు ఇది తొలుపు నాది గది తలుపు తెరిచి పదరా పదర పదర పదరా ప్రతొక్కరి కథవు నువ్వు కదరా నివరబడి భవిత కలల బొడి బ్రతుకు సాధ్యపడు సాగుబడికి బడిరా ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హెల్త్ మినిస్టర్ గారు, మేమందరం నెల్లూరు ఏసీఎస్ఆర్ జీజీహెచ్లో గత 8 years నుంచి వర్క్ చేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్. మేము 2017లో రెగ్యులర్ శాంక్షన్ పోస్ట్లో అండర్ శాంక్షన్ బడ్జెట్లో త్రూ మెరిట్ ఆర్డర్ ప్లస్ ఇంటర్వ్యూ రెండింటి ద్వారా ఎలక్ట్ అయిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్. గత 15 years నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ లేదు, రెగ్యులర్ జాబ్స్ లేక గవర్నమెంట్ కాంట్రాక్ట్లోనే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చిన వెంటనే మేము అది కన్సిడర్ చేసి మేము కమిట్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటుంది. దేనికి అంటే కేవలం గవర్నమెంట్ ఎప్పటికైనా మమ్మల్ని కన్సిడర్ చేస్తుంది అని ఒక చిన్న హోప్తో. తర్వాత కోవిడ్లో కూడా ఫస్ట్ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ నెల్లూరు ఏసీఎస్ఆర్ జీజీహెచ్. మమ్మల్ని రిక్రూట్ చేసిన గవర్నమెంట్ మారిపోయింది, నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు కూడా గవర్నమెంట్ మారకముందు మమ్మల్ని రెగ్యులర్ చేస్తాము అని ప్రామిసెస్ చేశారు, కానీ ఎటువంటి యూజ్ లేకుండా పోయింది. కోవిడ్కి ముందు కానీ తర్వాత కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో చాలా ఆస్పెక్ట్స్లో అందరూ బెనిఫిట్స్ పొందారు, ఓన్లీ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ తప్ప. మాకు ఏ ఆస్పెక్ట్లో ఎటువంటి కన్సిడరేషన్ ఇవ్వలేదు. మేము మాలో చాలామంది లైఫ్స్ని కోల్పోయారు, లైఫ్ పార్ట్నర్స్ని కోల్పోయారు, ఫ్యామిలీస్ని కోల్పోయారు. కానీ మమ్మల్ని గవర్నమెంట్ ఏ ఆస్పెక్ట్లోనూ కన్సిడర్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. తర్వాత మేము రెగ్యులర్ రోస్టర్ పాయింట్లో చూస్తే మేమందరం రెగ్యులర్గా అపాయింట్ అయిన స్టాఫ్ లాగే చూపిస్తున్నారు. కానీ మేము ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ద్వారా, ఈ శాంతియుతమైన నిరసన ద్వారా మీకు తెలుపుకుంటున్న ఈ విన్నపాలు గత కొన్ని సంవత్సరాల నుంచి మీకు రిప్రజెంటేషన్స్ ద్వారా ఇస్తూనే ఉన్నాము. అవి మీ దగ్గరికి ఎంతవరకు రీచ్ అయ్యాయి అనేది మాకు
ఇప్పుడు ఈ కొత్తగా మీరు ఇస్తున్న జియోస్ని బట్టి మాకు అర్థమయ్యి మేము ఈ విధంగా అయినా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనే ఆలోచనతో మాత్రమే ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ని చేస్తున్నాము. దయచేసి ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్లో చేస్తున్న ప్రతి ఒక్క ప్రొటెస్ట్ని మీ దగ్గరికి రీచ్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. మీరు కూడా ప్రతి ఒక్క విన్నపాన్ని విని, మేము గవర్నమెంట్కే కదా సార్ కమిట్ అయ్యి వర్క్ చేస్తున్నాము. అట్లీస్ట్ మీరు కూడా మమ్మల్ని కన్సిడర్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? గవర్నమెంట్స్ మారుతున్నాయి కానీ మా కష్టాలు, మా బాధలు ఎవరు పట్టించుకోవడం లేదు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ని ఏ ఆస్పెక్ట్లో కూడా ఎవ్వరు వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎలాగా వర్క్ చేస్తున్నారు, వీళ్ళ గ్రౌండ్ వర్క్ మనకి ఎంతవరకు యూస్ఫుల్ అవుతుంది అనేది ఏ గవర్నమెంట్ గుర్తించడం లేదనే బాధతో మేము ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ని చేస్తున్నాము. వీఆర్ ప్రొటెస్టింగ్ జస్ట్ టు ప్రొటెక్ట్ అవర్ ప్రొఫెషనల్ రైట్స్.